బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి జైల్లో ఏం జరిగింది? లగచర్ల దాడి కేసులో నిందితుడైన రైతు హీరియా నాయక్ బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం వెనుక కుట్రుందా? సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించి నివేదిక కోరడంతో ఐజీ సత్యనారాయణ రంగంలోకి కదిలారు. సంగారెడ్డి జైలుకు వెళ్లి దర్యాప్తు చేశారు ఆయన. పేషెంట్ గురించి అంత ఇదిగా మాట్లాడొద్దు. హ్యుమానిటీ, మానవత్వం. మేము ఫస్ట్ నుంచి కూడా పోలీసులు, వికారాబాద్ పోలీసులు మేము కూడా ఆ జరిగిన సంఘటన దగ్గర నుంచి ఇప్పుడు కూడా ఎవరి మీద ఎటువంటి ఎక్స్ట్రా ఫోర్స్ ఉపయోగించింది లేదు. ఓన్లీ లీగల్గానే అది ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మీద అటాక్ జరిగింది కాబట్టి, సడన్గా జరిగింది కాబట్టి, వెల్ ప్లాన్డ్గా జరిగిందనే ఉద్దేశంతో మేము ఇమీడియట్గా అరెస్టులు చేయడం జరిగింది. కానీ అరెస్టులో చేసిన 35 మందిని మేము రిలీజ్ చేసేయడం జరిగింది జస్ట్ నిలబడినందుకు. సో వాళ్ళ బిహేవియర్ని బట్టి. సో మిగతా వాళ్ళని గట్టిగా మాట్లాడటం లేకపోతే గట్టిగా టార్చర్ చేయడం అసలు అది ఇట్స్ రూల్డ్ అవుట్. ఏదైతే వస్తున్నాయో రకరకాల పుకార్లు మీడియాలో వాటిల్లో వాళ్ళని కొట్టారు వీళ్ళని కొట్టారు, ఇట్స్ కంప్లీట్ రాంగ్. ఎవరైతే వాళ్ళు కంప్లైంట్ చేశారో దాంట్లో అసలు వాళ్ళు ముద్దాయిలే లేరు. ముద్దాయిలు లేని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అదొక విషయం. కాబట్టి మేము ఫస్ట్ నుంచి రెస్ట్రెంట్గా ఉన్నాం. ఎందుకంటే రైతులకు సంబంధించిన విషయం. ఈవెన్ ఫస్ట్ శేఖర్ కేసు ఆర్బీ టాండాలో జరిగినప్పుడు కూడా అంత గట్టిగా వచ్చినా కూడా మేము చాలా రెస్ట్రెంట్ మెయింటైన్ చేసాం పోలీసులు. సో ఇప్పుడు కూడా ఇప్పుడు హ్యాండ్ కప్లు ఇట్లా అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎస్పీ వికారాబాద్ కానీ ఈవెన్ లోకల్ సంగారెడ్డి కంటిన్యూస్ మానిటర్ చేస్తున్నారు ఈ కేసు. ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే మనకు వీరిద్దరు పోలీసులు తెలియదు. సైబరాబాద్ పోలీసులు చాలా జనరల్గా ఎక్కువ మంది ముద్దాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళకి జనరల్గా రిపోర్ట్లు పంపిస్తారు. వీళ్ళు మేము అడిగిన దాన్ని బట్టి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసుకుంటారు. సో ఆ రావడంతో వాళ్ళతో కలిపి పంపించాం. సో వాళ్ళు ఏదో బాలానగర్ కేసు అని పెట్టడం జరిగింది. సార్ మీరు చెప్పాను కదా సార్, ఈరోజు సీఎం గారు చాలా దాని మీద సీరియస్గా ఉన్నారు. హ్యాండ్ కప్స్ వేయటం అనేది కూడా సీరియస్. దాని మీద మీరు అట్లా విచారణ ఎంతవరకు? అదే విచారణ కొనసాగుతుందా? కొనసాగుతుంది. హ్యాండ్ కప్స్ దాంట్లో ఫస్ట్ నుంచి మేము అదే చెప్తున్నాం కదా, చాలా రిస్ట్రెంట్గా ఉన్నాము. లగచర్ల విషయంలో చాలా చాలా రిస్ట్రెంట్గాను సంయమనం పాటిస్తున్నామని. సో హ్యాండ్ కప్స్ చేసిన మాట వాస్తవం, అది ఓపెన్గా అది తెలిసిందే, అందరికీ రికార్డ్ అయింది. సో ఆ నేపథ్యం ఎందుకు ఎట్లా రొటీన్గా జరిగిందా లేకపోతే ఏమన్నా ఇంటెన్షనల్గా చేశారా లేకపోతే ఏదన్నా ఉందా అనే దానికోసం ఎంక్వైరీ కోసం వచ్చాము. అది ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్గా తీసుకుంటాం. మా వరకు మేము ఇస్తాం. ఇంటర్నల్గా జైలు డిపార్ట్మెంట్ కూడా అయిపోద్ది అండి. రేపు రైతుకు బీడీలు వేసిన కేసులో అధికారులపైన అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమైనా చర్యలు ఉంటాయా? అదే మరి ఇప్పుడు అది కానిస్టేబుల్స్ ఇప్పుడు వికారాబాద్ ఇదే ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని కూడా కన్సర్న్ అధికారులు పంపించడం నివేదిక జరుగుతుంది. మీరు చెప్పిన యాంగిల్లో అదొక ఎంక్వైరీ సార్. తక్షణమే కనిపిస్తుంది కదా ఒక రైతుకి హ్యాండ్ కప్స్ తీసుకురావడం అనేది, దాని మీద తక్షణ చర్యలు ఏమైనా ఉంటాయి? ఉంటాయి, కేవలం గ్యారంటీగా ఉంటే దాని నివేదిక అంటే దానికి ఎవరైతే కన్సర్న్ ఇప్పుడు సైబరాబాద్ సంబంధించిన కానిస్టేబుల్స్ వాళ్ళు, సో వాళ్ళు కూడా జనరల్గా ఈ లగచర్ల సంబంధించిన రైతులని చెప్పినట్టుగా అనిపించలేదు వాళ్ళకి. లగచర్ల కేసు అంటే వాళ్ళు సైబరాబాద్ రారు కదా, వాళ్ళు లగచర్లకు సంబంధించిన రైతుల కేసు అనేది వాళ్ళకి తెలియాలి కదా కానిస్టేబుల్స్కి. సో అది వీళ్ళు చెప్పారా లేదా అది దాని మీద